గుడ్ మార్నింగ్ అమ్మా. సో ప్రీవియస్ క్లాస్ లో మనం వైవా క్వశ్చన్స్ గురించి చూసుకున్నాం కదా. సో రిమైనింగ్ క్వశ్చన్స్ ని ఈరోజు క్లాస్ లో కంప్లీట్ చేసుకుందాం. సో ప్రీవియస్ క్లాస్ లో మనం వాట్ ఈస్ అబాప్, ఈఆర్పి, వాట్ ఈస్ సాప్, అలానే డేటాబేస్ అంటే ఏంటి, అలాంటి క్వశ్చన్స్ చూసుకున్నాం కదా. సో దానికి కంటిన్యూషన్ చూసుకుందాం. సో ఇక్కడ 26th క్వశ్చన్ వచ్చేసరికి వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఇన్ అబాప్ అని అడుగుతున్నారు. అంటే అబాప్ లో స్ట్రక్చర్ అంటే ఏంటి, అంటే లైక్ హౌ ఇట్ వర్క్స్ అని కూడా అనొచ్చు. లైక్ ఒక స్ట్రక్చర్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్ అనమాట. అవి టుగెదర్గా కంబైన్ అయినప్పుడు డేటాబేస్లో స్టోర్ చేసుకునే దానికి మనం ఈ స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. ఇది ఎందుకు అంటే టు ఆర్గనైజ్ అండ్ లైక్ రిలేటెడ్ డేటా, అంటే ఒక దానికి సంబంధించిన డేటాని ప్రోగ్రామ్స్లో ఆర్గనైజ్ చేసి సేవ్ చేసుకోవడం దానికి యూజ్ చేస్తామన్నమాట. స్ట్రక్చర్స్ అనేవి ఆఫెన్గా ఎందుకు యూజ్ చేస్తారంటే లైక్ వర్క్ ఏరియాస్లో లేదా టెంపరీ డేటా స్టోరేజ్ చేయడానికి కానీ వాటికి యూజ్ చేస్తారనమాట. ఇవేం హెల్ప్ చేయగలవు, లైక్ హౌ యూస్ఫుల్ అంటే కాంప్లెక్స్ డేటా ఫార్మాట్స్ ఉంటాయి కదా, లైక్ చాలా డిఫికల్ట్‌గా ఉండడం లేదా బల్క్ ఆఫ్ డేటాస్ ఉన్నప్పుడు వాటిని మేనేజ్ చేయడానికి వీటికి యూజ్ అవుతుందనమాట. సో, మళ్ళీ చూసుకుందాం. స్ట్రక్చర్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఫీల్డ్స్ అనమాట. అవన్నీ కూడా టుగెదర్‌గా కంబైన్డ్ అవుతాయి. ఎలా వితౌట్ డేటాబేస్‌కి సంబంధించిన స్టోరేజ్ లేకుండా. ఓకేనా అమ్మ? ఇదెందుకు యూజ్ చేస్తారు అంటే లైక్ టు ఆర్గనైజ్ రిలేటెడ్ డేటా ఇన్ ప్రోగ్రామ్స్. అంటే వాటికి రిలేటెడ్ డేటాని ఒక ప్రోగ్రామ్‌లో సేవ్ చేయడానికి లేదా యూజ్ చేయడానికి. అలానే స్ట్రక్చర్స్ అనేవి ఆఫెన్‌గా ఎందుకు వాడతారు అంటే లైక్ వర్క్ ఏరియాస్‌లో కానీ లేదా టెంపరరీ డేటా స్టోరేజెస్‌లో అలా. సో, ఇవేం హెల్ప్ చేస్తాయి అంటే కాంప్లెక్స్ డేటా ఫార్మాట్స్‌ని మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా అమ్మ? సో, నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ సెలక్షన్ ఈవెంట్. సో, మన ప్రోగ్రామ్స్‌లో స్టార్ట్ ఆఫ్ సెలక్షన్ అని ఉంటుంది. లైక్ థర్డ్ ఆర్ ఫోర్త్ లైన్‌లో ఐ గెస్ సో. సో, ఇదొక మెయిన్ ప్రాసెసింగ్ బ్లాక్ ఇన్ అబాప్ రిపోర్ట్ ప్రోగ్రామ్. ఓకేనా అమ్మా? సో, స్టార్ట్ ఆఫ్ సెలక్షన్ అంటే ఏంటి అని అడిగినప్పుడు, లైక్ మీ ప్రోగ్రామ్‌లో ఏంటి అని అడిగినప్పుడు, ఇది ఒక మెయిన్ ప్రాసెసింగ్ బ్లాక్. దేంట్లో? అబాప్ రిపోర్ట్ ప్రోగ్రామ్‌లో అని మీరు చెప్పాలి. ఓకే. సో, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ ఈవెంట్ ఐ మీన్ ఇనిషియలైజేషన్ జరిగిన తర్వాత మాత్రమే జరుగుతుంది. సో, ఇక్కడేంటి అంటే లైక్ మోస్ట్ డేటాబేస్ రిట్రైవల్స్ అన్నీ లేదా బిజినెస్ లాజిక్స్ అన్నీ గూడా ఇక్కడ ప్లేస్ అవుతాయన్నమాట. సో, మెయిన్ వర్క్ ఫ్లో ఆఫ్ ద ప్రోగ్రామ్ అనేది ఇక్కడ కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద స్టార్ట్ ఆఫ్ సెలక్షన్ ఈవెంట్ అన్నప్పుడు సో, స్టార్ట్ ఆఫ్ సెలక్షన్ ఈవెంట్ ఏంటి అంటే అదొక మెయిన్ ప్రాసెసింగ్ బ్లాక్ అన్నమాట. దేంట్లో? ఇన్ అబాప్ రిపోర్ట్ ప్రోగ్రామ్. సో, ఇదేంటంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ ఈవెంట్ ఇనిషియలైజేషన్ నుండి బిగిన్ అవుతుంది. సో, మోస్ట్ డేటాబేస్ రిట్రైవల్ అండ్ బిజినెస్ లాజిక్స్ అనేవి కూడా ఇక్కడ ప్లేస్ అవుతాయన్నమాట. సో, దీని మెయిన్ వర్క్ ఫ్లో అనేది కంట్రోల్ అవుతుంది. ఓకేనా అమ్మ? సో చూడండి, స్టార్ట్ సెలెక్షన్ is the main processing block in an ABAP report program. Program execution begins from this event after initialization. So most database retrieval and business logic are placed here. It controls the main workflow of the program. Okay na amma? So next question కి వెళ్ళిపోతే what is a loop statement in ABAP? ABAP లో loop statement అంటే ఏంటి అనే దాని గురించి చూసుకుందాం. సో, ఒక లూప్ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, ఐటరేట్ త్రూ రికార్డ్స్ ఆఫ్ ఎన్ ఇంటర్నల్ టేబుల్. టు రీడ్ అని కూడా అనొచ్చు మనం. ఆర్ రిపీట్ అని కూడా అనొచ్చు. సో, ఏంటి అంటే ఒక లూప్ స్టేట్మెంట్ అనేది ఎందుకు యూజ్ చేస్తారు అంటే, టు ఐటరేట్ త్రూ రికార్డ్స్ ఆఫ్ ఎన్ ఇంటర్నల్ టేబుల్ అని కూడా అనొచ్చు. సో, ఇదేం ప్రాసెస్ చేస్తుంది అంటే, ఈచ్ రోని సీక్వెన్షియల్‌గా ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో, డెవలపర్స్ అనేవాళ్ళు లూప్స్‌ని యూజ్ చేసుకుంటారు. దేనికి? కాలిక్యులేషన్స్ అని, డేటాను డిస్‌ప్లే చేయడానికి, ఇలాంటి వాటికి డెవలపర్స్ అనేవాళ్ళు లూప్స్‌ని యూజ్ చేస్తారు. లూప్స్ అనేవి డేటా ప్రాసెసింగ్‌కి చాలా ఎసెన్షియల్ అనమాట. దేంట్లో? అబాప్‌లో. ఓకేనా అమ్మా? సో, వాట్ ఈస్ ఎ లూప్ స్టేట్మెంట్ ఇన్ అబాప్ అని అడిగినప్పుడు, లూప్ స్టేట్మెంట్ అనేది ఎందుకు అంటే, ఐటరేట్ త్రూ ది రికార్డ్స్ అని కూడా చెప్పొచ్చు. దేంట్లో? ఇంటర్నల్ టేబుల్స్‌లో. సో, ఇదేం ప్రాసెస్ చేస్తుందంటే, ఒక్కొక్క ఈ రోని సీక్వెన్షియల్‌గా ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో, డెవలపర్స్ అనేవాళ్ళు లూప్స్‌ని యూజ్ చేస్తారు. దేనికి అంటే, కాలిక్యులేషన్స్ పెర్ఫార్మ్ చేయడానికి లేదా డేటాని డిస్‌ప్లే చేయడానికి అని కూడా చెప్పొచ్చు.
సో లూప్స్ అనేవి ఎసెన్షియల్. ఎందుకు అంటే డేటా ప్రాసెసింగ్ ఇన్ అబాప్ చేయడానికి. ఓకేనా అమ్మా? సో నెక్స్ట్ క్వెషన్ మీరు లైక్ వాట్ ఈస్ లూప్ స్టేట్మెంట్ అన్నప్పుడు? లూప్ స్టేట్మెంట్ ఈస్ sorry, loop statement is used to iterate through records of an internal table. It processes sequential each run చెప్పేసి అంటే అయిపోతుంది. సో డెవలపర్స్ యూజ్ లూప్స్ టు పర్ఫార్మ్ అంటే హూ యూజెస్ అన్నప్పుడు అంటే లైక్ హూ యూజెస్ లూప్ స్టేట్మెంట్ అని అడిగినప్పుడు మీరు డెవలపర్ యూజ్ లూప్ స్టేట్మెంట్స్ టు పర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్ అండ్ టు డిస్ప్లే డేటా అని చెప్పొచ్చు. వై లూప్స్ ఆర్ ఎసెన్షియల్ అంటే లూప్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ డేటా ప్రాసెసింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇన్ ఈచ్ ఒక క్వెషన్‌లో దేర్ విల్ బి మల్టిపుల్ క్వెషన్స్ కెన్ బి కవర్డ్ అమ్మ. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే వాట్ ఈస్ సెలెక్ట్ స్టేట్మెంట్ ఇన్ అబాప్. అబాప్‌లో సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే ఏంటి అనే దాని గురించి చూసుకుందాం. సో సెలెక్ట్ స్టేట్మెంట్ అంటే రిట్రైవ్స్ డేటా ఫ్రమ్ డేటాబేస్ టేబుల్స్. సో సెలెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే టేబుల్స్‌లో ఉన్నటువంటి డేటాని లేదా డేటాబేస్‌లో ఉన్నటువంటి డేటాని రిట్రైవ్ చేస్తుంది. అంటే తీసుకుంటుంది. అంటే ఇదేం అలౌ చేస్తుంది అంటే లైక్ ఫిల్టరింగ్ అనమాట. ఎలాంటివి కండిషన్స్‌ని యూజ్ చేసుకొని, ఎలాంటి కండిషన్స్ అంటే లైక్ వేర్ క్లాజ్ ఇలాంటివి కండిషన్స్‌ని వాడుకొని ఇది ఫిల్టర్ చేస్తుందనమాట. సో, ఈ రిట్రైవ్ డేటా అనేది ఇంటర్నల్ టేబుల్స్‌లో కానీ లేదా వర్క్ ఏరియాస్‌లో స్టోర్ అయి ఉంటుంది. ఓకేనా అమ్మ? సో, ఇక్కడ సెలెక్ట్ అనేది కామన్‌లీ యూజ్డ్ కమాండ్ ఇన్ అబాప్ అండ్ బట్ నాట్ ఓన్లీ ఇన్ అబాప్ బట్ చాలా దాంట్లో గూడా లైక్ సెలెక్ట్ కాస్ట్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాము. లైక్ డేటాబేసెస్‌లో కానీ, ఓపెన్ ఎస్‌క్యూఎల్స్ ఇలాంటి వాటిలో గూడా మనం సెలెక్ట్ కమాండ్‌ని యూజ్ చేసుకొని డేటాని రిట్రైవ్ చేస్తాము. సో, నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ డీబగ్గింగ్ ఇన్ అబాప్? సో, డీబగ్గింగ్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. దేనికి అంటే ఐడెంటిఫైయింగ్ కానీ లేదా ఫిక్సింగ్ ఎర్రర్స్ అనమాట దేంట్లో ప్రోగ్రామ్‌లో. సో, డీబగ్గింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ ఫిక్సింగ్ ఎర్రర్స్ ఇన్ ప్రోగ్రామ్. సో, అబాప్ ప్రొవైడ్స్ డీబగ్గింగ్ టూల్స్ టు ట్రాక్ వేరియబుల్ వాల్యూస్ అండ్ ప్రోగ్రామ్ ఫ్లో. బ్రేక్ పాయింట్స్ కెన్ బి యూజ్డ్ టు పాజ్ ఎగ్జిక్యూషన్. సో, ఇక్కడ చూసుకుంటే డీబగ్గింగ్ అనేది ఒక ప్రాసెస్ అనమాట. దేనికి అంటే ఎర్రర్స్‌ని ఐడెంటిఫై చేయడానికి అండ్ వాటిని ఫిక్స్ చేయడానికి అనమాట. దేంట్లో అంటే ఒక ప్రోగ్రామ్‌లో. సో, ఇక్కడ అబాప్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే డీబగ్గింగ్ టూల్స్‌ని. అంటే ఎర్రర్‌ని క్లియర్ చేసేదందుకు టూల్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి వేరియబుల్ వాల్యూని అండ్ ప్రోగ్రామ్ ఫ్లోని ట్రాక్ చేయడానికి గూడా. సో, ఇక్కడ బ్రేక్ పాయింట్స్ ఏంటి అంటే సో, ఇక్కడ లైక్ బ్రేక్ పాయింట్స్ క్యాన్ బి యూజ్డ్ టు అంటే ఈ బ్రేక్ పాయింట్స్ వల్ల ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ అనేది పాజ్ అయిపోతుంది కదమ్మా! అంటే ఇప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ రాసి రన్ చేసేటప్పుడు ఏమవుతుంది? మీరు ఒకవేళ లైక్ ఏం చెప్పాలి? లైక్ మీరొక ప్రోగ్రామ్ రాసారు. లైక్ ప్రింట్ కమాండ్ ఇచ్చారు. లైక్ సో అండ్ సో ఏదో ఒక డూ స్టేట్‌మెంటో లైక్ లూప్స్‌లో డూ లూపే ఏదో ఒకటి రాసినప్పుడు ఏదో ఒక కండిషన్ రాసినారు. అయితే మీరక్కడ సింటాక్స్ ఎర్రర్స్ అయితే ఉన్నాయి. సో, మీరు కంపైల్ చేసినప్పుడు మీకు ఎర్రర్స్‌ని చూపిస్తుంది. ఓకే. దానివల్ల మీకు ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు. అంటే లైక్ ఆ ఎర్రర్‌ని తీసేసి నార్మల్‌గా రన్ చేయాలంటే మీరు చేయలేరు కదా! సో, ఈ డీబగ్గింగ్ ప్రాసెస్ వల్ల మాత్రమే మీరు ప్రోగ్రామ్స్ రన్ చేయడానికి అవుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో, వాట్ ఈస్ డీబగ్గింగ్ ఇన్ అబాప్ అని అడిగినప్పుడు సో, ఇక్కడ చూడండి వాట్ ఈస్ డీబగ్గింగ్ ఇన్ అబాప్ అంటే డీబగ్గింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ అండ్ ఫిక్సింగ్ ఎర్రర్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్. అబాప్ ప్రొవైడ్స్ డీబగ్గింగ్ టూల్స్ టు ట్రాక్ వేరియబుల్ వాల్యూస్ అండ్ ప్రోగ్రామ్ ఫ్లో. సో, ఇక్కడ చూడండి బ్రేక్ పాయింట్స్ కెన్ బి యూజ్డ్ టు పాజ్ ఎగ్జిక్యూషన్. దిస్ హెల్ప్ డెవలపర్స్ అండర్స్టాండ్ హౌ ద ప్రోగ్రామ్ బిహేవ్స్ డ్యూరింగ్ రన్ టైమ్. ఓకేనా అమ్మా?
అర్థమైంది కదా! డీబగ్గింగ్ అనేది ఎందుకు ప్రాసెస్ అంటే ఐడెంటిఫై చేయడానికి అండ్ ఫిక్స్ చేయడానికి ఎర్రర్స్‌ని ప్రోగ్రామ్‌లో హెల్ప్ అవుతుంది. సో, అబాప్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే డీబగ్గింగ్ టూల్స్‌ని ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకు వేరియబుల్స్‌ని అలానే ప్రోగ్రామ్ ఫ్లోని ట్రాక్ చేయడానికనమాట. ఈ బ్రేక్ పాయింట్స్ వల్ల ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్ అనేది పాజ్ అవుతుంది. సో, ఇక నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ యువర్ ప్రాజెక్ట్? అసలు మీ ప్రాజెక్ట్‌కి ఆబ్జెక్టివ్ ఏంటి అని అడిగినప్పుడు మీరేం చెప్పాలి అంటే అసలు మీరేం చేయాలనుకున్నారు అన్నప్పుడు మీరేం చెప్పాలి అంటే, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఈస్ టు డెవలప్. ఏం డెవలప్ చేయడానికి అంటే, ఎంప్లాయ్ మేనేజ్మెంట్ అండ్ పేరోల్ సిస్టమ్ యూజింగ్ సాప్ అవాప్ అని చెప్తారు. సో, ఇక్కడ ఏం చేస్తుంది అని కూడా మీరు క్లియర్‌గా చెప్పాలి. లైక్ ద సిస్టమ్ స్టోర్స్ ఎంప్లాయీ రికార్డ్స్ అండ్ ఆటోమేట్ సాలరీ కాలిక్యులేషన్. ఇట్ జనరేట్స్ పేరోల్ రిపోర్ట్స్ బేస్డ్ ఆన్ ఎంప్లాయీ డేటా. ద డేటా యూజ్డ్ ఇన్ ది ప్రాజెక్ట్ ఈస్ ఎ సింథటిక్ అండ్ క్రియేటెడ్ ఫర్ డెమాన్‌స్ట్రేషన్ పర్పసెస్. సో, ఇక్కడేంటి అంటే అమ్మ ఆబ్జెక్టివ్ అనేటప్పటికి మీరు ఆబ్జెక్టివ్ జెప్పాలి. ఏం డెవలప్ చేయడానికి? అన్ ఎంప్లాయీ మేనేజ్మెంట్ అండ్ పేరోల్ సిస్టమ్ అనమాట. యూజింగ్ ఏంటి? సాప్ అబాప్. సో, సిస్టమ్ ఏం స్టోర్ చేస్తుంది అంటే ఎంప్లాయీ రికార్డ్స్, అలానే ఆటోమేట్ సాలరీ, అలానే కాలిక్యులేషన్స్. ఇదేం జనరేట్ చేస్తుంది అంటే పేరోల్ రిపోర్ట్స్ అనమాట. బేస్డ్ ఆన్ ఎ వాట్? బేస్డ్ ఆన్ ఎంప్లాయీ డేటా. ఈ డేటా ఎందుకు వాడతారు అంటే ప్రాజెక్ట్ అనమాట. ఎలాగా సింథటిక్ ఎందుకు అంటే క్రియేటెడ్ ఫర్ డెమాన్‌స్ట్రేషన్ పర్పసెస్. ఓకేనా అమ్మ? సో, తర్వాత మీరసలు ఈ ప్రాజెక్ట్ ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఎందుకు అంటే మీకెందుకిలా అనిపిచ్చింది? ఇదే ఎందుకు చూజ్ చేసుకోవాలనిపించినప్పుడు, సో, మీరెలా చెప్పాలి అంటే పేరోల్ మేనేజ్మెంట్ అనేది ఒక కామన్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ ఇన్ ఆర్గనైజేషన్స్. సో, ఇది ఏం డెమాన్‌స్ట్రేట్ చేస్తుందంటే అసలు ఎంటర్‌ప్రైజ్ సిస్టమ్స్ అనేవి ఎంప్లాయీ డేటాని అలానే ఫినాన్షియల్ కాలిక్యులేషన్స్‌ని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నాయి. సో, ప్రాజెక్ట్ అనేది ఏం అలౌ చే ప్రాజెక్ట్ నాకెలా అనిపిచ్చింది అంటే రియల్ అబాప్ ప్రోగ్రామింగ్‌ని అప్లై చేసి ఒక రియల్ వరల్డ్ సినారియోని క్రియేట్ చేయాలనిపిచ్చింది. సో, ఇట్ ఆల్సో హెల్ప్డ్ అండర్‌స్టాండ్ హౌ సాప్ హెచ్‌సీఎం సిస్టమ్స్ ఆపరేట్ అనేది దాని గురించి మీరు చెప్పొచ్చు. So, like payroll management is a common requirement in organizations. It demonstrates how enterprise systems manage employee data and financial calculations. The project allowed me to apply ABAP programming to real world scenario. It also help understand how SAP HCM system operate. Okay, Amma? సో, పేరోల్ మేనేజ్మెంట్ అనేది ఒక కామన్ రిక్వైర్మెంట్ ఇంట్లో ఆర్గనైజేషన్స్‌లో. ఇదేం డెమాన్‌స్ట్రేట్ చేస్తుందంటే హౌ ఎంటర్‌ప్రైజ్ సిస్టమ్స్ అనేవి ఎంప్లాయీ డేటాను మేనేజ్ చేయుతున్నాయి. అలానే ఫినాన్షియల్ కాలిక్యులేషన్స్‌ని ఎలాగా అనే దాని గురించి. సో, ఈ ప్రాజెక్ట్ ఎలా అప్లై చేయాలి అంటే అబాప్ ప్రోగ్రామింగ్‌ని అప్లై చేస్తాం. అంటే ఒక రియల్ వరల్డ్ సినారియోకి. సో, ఇదేం హెల్ప్ చేస్తుందంటే ఒక సాప్ హెచ్‌సీఎం సిస్టమ్ అనేది ఎలా ఆపరేట్ చేస్తుందనే దాని గురించి. సో, నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే వాట్ డస్ యువర్ సిస్టమ్? అంటే మీ సిస్టమ్ ఏం చేస్తుంది అనే దాని గురించి. సో, వాట్ డస్ యువర్ సిస్టమ్ మేనేజ్ అంటే సిస్టమ్ మేనేజ్ మన మీరు చేసిన ప్రాజెక్ట్‌లో సిస్టమ్ ఏం మేనేజ్ చేసిందని అడిగినప్పుడు ఎంప్లాయీ రికార్డ్స్, సాలరీ డీటెయిల్స్, పేరోల్ ప్రాసెసింగ్ అలానే రిపోర్ట్ జనరేషన్. సో, ద సిస్టమ్ ఏం మేనేజ్ చేస్తుందంటే ఎంప్లాయీ రికార్డ్స్‌ని, సాలరీ డీటెయిల్స్‌ని అలానే పేరోల్ ప్రాసెసింగ్, రిపోర్ట్ జనరేషన్ వీటన్నిటిని కూడా మేనేజ్ చేస్తుందనమాట. ఇదేం స్టోర్ చేసుకుంటుంది అంటే ఎంప్లాయీ డేటాను ఒక స్ట్రక్చర్డ్ టేబుల్స్‌లో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా అమ్మ? పేరోల్ కాలిక్యులేషన్స్ అనేవి పెర్ఫార్మ్ అవుతాయి. ఎలాగ అబాప్ లాజిక్‌ని యూజ్ చేసుకొని పెర్ఫార్మ్ అవుతాయన్నమాట.
సో, ఇక్కడ చూసుకుంటే లైక్ సిస్టమ్ మేనేజ్ చేస్తుంది అంటే ఎంప్లాయీ రికార్డ్స్‌ని, సాలరీ డీటెయిల్స్‌ని, అలానే పేరోల్ ప్రాసెసింగ్‌ని, అలానే రిపోర్ట్ జనరేషన్ అనమాట. ఇదేం స్టోర్ చేసుకుంటుందంటే, ఎంప్లాయీ డేటాను ఒక స్ట్రక్చర్ టేబుల్స్ లాగా స్టోర్ చేస్తుంది. అలానే పేరోల్ కాలిక్యులేషన్స్ అనేవి అబాప్ లాజిక్‌ని యూజ్ చేసుకొని కాలిక్యులేట్ అవుతాయన్నమాట. సో, ఇక్కడ సాలరీ రిపోర్ట్స్ అండ్ సమ్మరీస్‌ని సిస్టమ్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకేనా అమ్మ? సో, వాట్ యువర్ సిస్టమ్ మేనేజెస్ అన్నప్పుడు, మై సిస్టమ్ మేనేజెస్ ఎంప్లాయీ రికార్డ్, సాలరీ డీటెయిల్స్, పేరోల్ ప్రాసెసింగ్ అండ్ రిపోర్ట్ జనరేషన్. And also it stores employee data in a structured table. So payroll calculations are performed using ABAP logic. The system produces salary reports and summaries అని చెప్పి మీరు చెప్పొచ్చు. ఓకేనమ్మా? సో నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే డేటా డస్ యువర్ సిస్టమ్ స్టోర్? అంటే మీ సిస్టమ్ అనేది ఎటువంటి డేటాని ఆర్ ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకుంటుంది అని. సో మీరిక్కడ ఎలా చెప్తారు అంటే ద సిస్టమ్ స్టోర్ ఎంప్లాయీ డీటెయిల్స్ సచ్ యాస్ ఎంప్లాయీ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, సాలరీ, కాంపోనెంట్ and deductions. These details are stored in database tables. The information is retrieved during payroll processing. This structured storage ensures accurate calculations. సో, ఇక్కడ చూసుకుంటే ఆహ్, మీ సిస్టమ్ అనేది ఎటువంటి డేటాని స్టోర్ చేసుకుంటుందన్నప్పుడు, మా సిస్టమ్ అనేది ఎంప్లాయీ డీటెయిల్స్‌ని లైక్ ఎలాంటివంటే ఎంప్లాయీ ఐడీ, నేమ్, డిపార్ట్మెంట్, సాలరీ, కాంపోనెంట్స్ అలానే డిడక్షన్స్ అన్నిటిని కూడా స్టోర్ చేసుకుంటుంది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డేటాబేస్ టేబుల్స్‌లో స్టోర్ అయి ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ అనేది రిట్రైవ్డ్ అవుతుంది. ఎలాగంటే పేరోల్ ప్రాసెసింగ్ ద్వారా. సో, ఈ స్ట్రక్చరర్ స్టోరేజ్ ఏం ఎన్షూర్ చేస్తుందంటే యాక్యురేట్ కాలిక్యులేషన్స్‌ని ఎన్షూర్ చేస్తుంది అని చెప్పేసి సో, అలా అన్నమాట. సో, వాట్ డస్ యువర్ డేటా స్టోర్స్ అన్నప్పుడు సిస్టమ్ స్టోర్స్ ఎంప్లాయీ రికార్డ్ డీటెయిల్స్ సచ్ యాస్ ఎంప్లాయీ ఐడీ, నేమ్, డిపార్ట్మెంట్, సాలరీ, కాంపోనెంట్స్ అండ్ డిడక్షన్స్. These details are stored in database tables. The information is retrieved during payroll processing. This structured storage ensures accurate calculation అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే హౌ ఈస్ పేరోల్ క్యాలిక్యులేటెడ్ ఇన్ యువర్ సిస్టమ్? వన్ సెకండ్. సో, ఇక్కడ చూడండమ్మా లైక్ హౌ ఈస్ పేరోల్ క్యాలిక్యులేటెడ్ ఇన్ యువర్ సిస్టమ్?
సో హౌ ఇస్ పేరోల్ క్యాలిక్యులేటెడ్ ఇన్ యువర్ సిస్టమ్ అని అడిగినప్పుడు పేరోల్ అనేది ఎలా క్యాలిక్యులేట్ అవుతుందంటే లైక్ బేసిక్ సాలరీ అండ్ అలవెన్సెస్ ని యాడ్ చేసి గ్రాస్ సాలరీని డిటర్మైన్ చేస్తారనమాట. సో ఈ అకౌంట్ నుండి డిడక్షన్స్ అనేవి జరుగుతాయి. డిడక్షన్స్ అంటే ఏంటి? ట్యాక్సెస్, కాంట్రిబ్యూషన్స్ అనేవి సబ్ట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో ద రిమైనింగ్ అమౌంట్ అనేది నెట్ శాలరీ అవుతుంది. ఈ ప్రాసెస్ అనేది అబాప్ లాజిక్ ద్వారా ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా అమ్మా? సో మళ్ళీ చెప్తున్నాను చూడండి. హౌ ఈస్ పేరోల్ క్యాలిక్యులేటెడ్ ఇన్ యువర్ సిస్టమ్ అంటే పేరోల్ అనే క్యాలిక్యులేటర్ అని ఎలాగంటే బేసిక్ శాలరీ అండ్ అలవెన్సెస్ని డిటర్మైన్ చేసుకొని గ్రాస్ శాలరీ అవుతుంది. సో ఈ గ్రాస్ శాలరీ నుండి డిడక్షన్స్ అనేవి జరుగుతాయి. ఎలాంటివి అంటే ట్యాక్సెస్ ఆర్ కాంట్రిబ్యూషన్స్ అనేవి సబ్ట్రాక్ట్ అవుతాయి అన్నమాట. సో రిమైనింగ్ అమౌంట్ అనేది నెట్ శాలరీ అవుతుంది. సో ఈ ప్రాసెస్ అనేది అబాప్ లాజిక్ ద్వారా ఇంప్లిమెంట్ అవుతుంది. సో రిమైనింగ్ అమౌంట్ అనేది నెట్ శాలరీ అవుతుంది. ప్రాసెస్ అనేది వెబ్ లాజిక్ ద్వారా ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ అలౌన్సెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద శాలరీ క్యాలిక్యులేషన్ అంటే ఎలాంటి అలౌవెన్సెస్ అనేవి శాలరీ క్యాలిక్యులేషన్ లో ఇంక్లూడ్ అవుతాయి అని అర్థం. సో సిస్టమ్ ఏం ఇంక్లూడ్ చేస్తుంది అంటే అలవెన్సెస్ లో ఎలాంటివి అంటే హౌస్ రెంట్ అలవెన్స్ అని, మెడికల్ అలవెన్స్, కన్వేయన్స్ అలవెన్స్ ఇలాంటి వాటిని ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. ఈ కాంపోనెంట్స్ అనేవి బేస్ శాలరీలో యాడ్ అవుతాయి అనమాట. సో అలౌన్సెస్ ఏం హెల్ప్ చేస్తాయి అంటే డిఫరెంట్ ఎంప్లాయీ బెనిఫిట్స్ రిప్రజెంట్ చేస్తాయి. అంటే ఇవి అంటే లైక్ ది కాంట్రిబ్యూట్ టు ద గ్రాస్ శాలరీ క్యాలిక్యులేషన్స్ అంటే గ్రాస్ శాలరీ క్యాలిక్యులేషన్స్ లో కాంట్రిబ్యూట్ అవుతాయి అనమాట. సో ఎవరైనా లైక్ మీ ఎక్స్టర్నల్స్ ఆర్ ఎవరైనా అడిగినప్పుడు వాట్ అలౌన్సెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ శాలరీ క్యాలిక్యులేషన్ అని అడిగితే the system includes allowances such as house rent, medical allowances, conveyance allowances. These components are added to the base salary. Allowances help represent different employee benefits and they contribute to the gross salary calculation. అంటే ఎలాంటి allowances అన్నప్పుడు హౌస్, మెడికల్ అండ్ కన్వెన్స్ అని చెప్తారు. ఇవి ఏం చేస్తాయి అంటే బేస్ శాలరీలో యాడ్ అవుతాయి అన్నమాట. ఇవేం రిప్రజెంట్ చేస్తాయి అంటే డిఫరెంట్ ఎంప్లాయ్ బెనిఫిట్స్ ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. అలానే గ్రాస్ శాలరీ క్యాలిక్యులేషన్ ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. ఓకేనా అమ్మ? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ డిడక్షన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ పేరోల్. సో ఎలాంటి డిడక్షన్స్ అనేవి పేరోల్ లో ఇంక్లూడ్ అయి ఉంటాయి. ప్రొవిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్స్, ట్యాక్సెస్ లేకపోతే అదర్ స్టాట్యూటరీ డిడక్షన్స్ అన్నమాట. సో వాట్ డిడక్షన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ పేరోల్స్ అని అడిగినప్పుడు ఎలాంటి డిడక్షన్స్ ఇంక్లూడ్ అవుతాయి అంటే లైక్ ప్రొవిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్స్ అనమాట, ట్యాక్సెస్ లేకపోతే అదర్ స్టాట్యూటరీ డిడక్షన్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి అనమాట. సో ఈ అమౌంట్ అనేది గ్రాస్ శాలరీ నుండి మీరు ఇక్కడ చూసుకుంటే మెడికల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఇవన్నీ కూడా మీకు ఎలాగా ఇవన్నీ కూడా బేస్ శాలరీలోకి యాడ్ అవుతాయి. సో ఆ బేస్ శాలరీ నుండి గ్రాస్ అవుతుంది. సో లైక్ ఈ డిడక్షన్స్ ఏమి ఇంక్లూడ్ చేయొచ్చు అంటే ప్రొవిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్స్, ట్యాక్సెస్ అవ్వచ్చు లేకపోతే అదర్ స్టాట్యూటరీ డిడక్షన్స్ ఉంటాయి. సో ఈ అమౌంట్స్ అన్ని కూడా సబ్ట్రాక్ట్ అవుతాయి దేని నుండి? గ్రాస్ శాలరీ నుండి. సో ఈ పర్పస్ ఆఫ్ డిడక్షన్స్ అనేది ఫైనాన్షియల్ రెగ్యులేషన్స్ ని కంప్లై చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఈ డిడక్షన్స్ అన్ని అయిపోయిన తర్వాత ఫైనల్ కి వచ్చేదాన్ని నెట్ శాలరీ అని. సో ఆ నెట్ శాలరీ అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం.
సో డిడక్షన్స్ అనేవి ఏమి ఇంక్లూడ్ చేస్తాయి అని మిమ్మల్ని ఎక్స్టర్నల్స్ అడిగినప్పుడు ప్రొవిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్స్, ట్యాక్సెస్ అలానే అదర్ స్టాట్యూటరీ డిడక్షన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హౌ డస్ యువర్ సిస్టమ్ జనరేట్ రిపోర్ట్స్? మీ సిస్టమ్ రిపోర్ట్స్ని ఎలా జనరేట్ చేస్తుంది అంటే లైక్ మీ ప్రాజెక్ట్లో మీరు అన్నారు కదా జనరేట్ చేస్తుంది రిపోర్ట్స్ అని. సో రిపోర్ట్స్ ఎలా జనరేట్ చేయగలదు అని అడిగినప్పుడు సిస్టమ్ అనేది అబాప్ రిపోర్ట్ ప్రోగ్రామ్స్ని యూజ్ చేసుకొని రిట్రైవ్ చేస్తుంది అనమాట. అంటే ఎంప్లాయీ పేరోల్ డేటాని డిస్ప్లే చేస్తుంది. సో ఇంటర్నల్ టేబుల్స్ అనేవి ప్రాసెస్ డేటాని బిఫోర్ డిస్ప్లే చేసేదానికి ముందు స్టోర్ చేసుకుంటాయి అన్నమాట. ఓకేనా అమ్మా? సో ఇక్కడ సిస్టమ్ ఏం షో చేస్తుంది అంటే సిస్టమ్ అనేది అబాప్ రిపోర్ట్ ప్రోగ్రామ్స్ని యూజ్ చేసుకొని రిట్రైవ్ చేస్తుంది ఆ డేటాని. ఆ డేటాని ఎంప్లాయీ పేరోల్ డేటాని డిస్ప్లే చేస్తుందనమాట. సో, ఇక్కడ ఇంటర్నల్ టేబుల్స్ ఏం స్టోర్ చేసుకుంటాయంటే ప్రాసెస్ డేటాని. అంటే వాటిని డిస్ప్లే చేసేదానికంటే ముందు ప్రాసెస్ డేటాని ఇంటర్నల్ టేబుల్స్ స్టోర్ చేసుకుంటాయనమాట. సో, నెక్స్ట్ చూసుకుంటే రిపోర్ట్స్ షో సాలరీ డీటెయిల్స్ అండ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్స్. ఇక్కడ రిపోర్ట్స్ ఏం చూపిస్తాయి అంటే సాలరీ డీటెయిల్స్. అంటే ఎంప్లాయీకి సంబంధించిన సాలరీ డీటెయిల్స్‌ని అలానే ఆ ఎంప్లాయీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఓకేనా? ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అంటే ఏముంటుంది? ఎంప్లాయీ ఐడీ, నేమ్, సాలరీ ఇవన్నీ గదా! సో, అవి రిపోర్ట్ చూపిస్తుందనమాట. సో, ఈ రిపోర్ట్స్ ఏం హెల్ప్ చేస్తాయి అంటే యూజర్స్‌కి పేరోల్ రిజల్ట్స్‌ని అనలైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా అమ్మా? సో, లైక్ హౌ డస్ యువర్ సిస్టమ్ జనరేట్ రిపోర్ట్స్ అని అడిగినప్పుడు సిస్టమ్ యూజెస్ అబాప్ రిపోర్ట్ ప్రోగ్రామ్స్ టు రిట్రైవ్ అండ్ డిస్ప్లే ఎంప్లాయీ పేరోల్ డేటా అని చెప్తారు. సో, వాట్ స్టోర్స్ ద రిపోర్ట్స్ అని అడిగితే ఇంటర్నల్ టేబుల్స్ స్టోర్ ప్రాసెస్ డేటా బిఫోర్ డిస్ప్లేయింగ్ అని చెప్పొచ్చు. సో, రిపోర్ట్ షోస్ ఏం చూపిస్తుంది అంటే సాలరీ డీటెయిల్స్ అండ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? 1 సెకండ్.
సారీ అమ్మ, సమ్ నెట్వర్క్ ఇష్యూ వల్ల నాకు వాయిస్ బ్రేక్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే లైక్ హౌ డిడ్ యూ టెస్ట్ ద సిస్టమ్. సో మీరు సిస్టమ్ని ఎలా టెస్ట్ చేస్తారు, ముందు క్వశ్చన్లో రిపోర్ట్స్ ఎలా జనరేట్ అవుతాయి అనే దాని గురించి చూసుకున్నాం కదా. సో ఇక్కడ సిస్టమ్ని ఎలా టెస్ట్ చేస్తారు అనేది చూసుకున్నాం. సో టెస్టింగ్లో ఏం ఇన్వాల్వ్ అయి ఉంటాయి అంటే లైక్ శాంపుల్ ఎంప్లాయ్ రికార్డ్స్, అంటే డిఫరెంట్ శాలరీ వాల్యూస్తో శాంపుల్ ఎంప్లాయ్ రికార్డ్స్ అనేవి ఉంటాయి. అలానే పేరోల్ క్యాలిక్యులేషన్స్ అన్నమాట. సో పేరోల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. అలానే ఒక ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి కదా. అంటే మీరు ఒక రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆ రిజల్ట్ని అండ్ మీకు వచ్చిన వాల్యూని కంపేర్ చేయడం అనమాట. సో రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి, డేటా యాక్యురసీని వెరిఫై చేస్తాయి అనమాట. సో ఇది ఏం ఎన్షూర్ చేస్తుంది అంటే ప్రోగ్రామ్ లాజిక్ని వాటి కరెక్ట్నెస్ని ఎన్షూర్ చేస్తుంది అనమాట. లైక్ హౌ డిడ్ యూ టెస్ట్ ద సిస్టమ్ అంటే టెస్టింగ్ ఇన్వాల్వ్డ్ క్రియేటింగ్ శాంపుల్ ఎంప్లాయీ రికార్డ్స్ విత్ డిఫరెంట్ శాలరీ వాల్యూస్, అంటే డిఫరెంట్ వాల్యూస్తో క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. సో పేరోల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి, అలానే కంపేర్ అవుతాయి విత్ ఎలాగా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. సో రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి ఎలాగా అంటే యాక్యురసీని వెరిఫై చేయడానికి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఛాలెంజెస్ డిడ్ యూ ఫేస్ వైల్ డెవలపింగ్ ద ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ని ఫేస్ చేశారు అంటే మీరు చెప్పేది ఎలా ఉండాలంటే వన్ ఛాలెంజ్ వాజ్ డిజైనింగ్ ద పేరోల్ క్యాలిక్యులేషన్ లాజిక్. అంటే మీ ప్రాజెక్ట్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే పేరోల్ కదా. సో దాని గురించి మాట్లాడతారు. సో పేరోల్ క్యాలిక్యులేషన్ లాజిక్ అనేది మీకు చాలా డిఫికల్ట్ అండ్ సో ఛాలెంజింగ్గా ఉంటుంది. సో ఇది ఏం ఎన్షూర్ చేస్తుందంటే కరెక్ట్ లైక్ ఇంకొకటి ఏంటి అంటే డేటాబేస్ ఆర్గనైజింగ్ అనమాట. అంటే లైక్ ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్స్ కోసం ఆర్గనైజింగ్. సో ఏం ఎన్షూర్ చేస్తుందంటే కరెక్ట్ శాలరీ క్యాలిక్యులేషన్స్ అనేవి రిక్వైర్డ్ అవుతుంది. అంటే లైక్ ఒక ప్రాపర్ టెస్టింగ్కి ఆర్ కేర్ఫుల్ టెస్టింగ్కి కరెక్ట్ శాలరీ క్యాలిక్యులేషన్స్ అనేవి మనకి కావాలి. సో ఈ ఛాలెంజెస్ అనేవి అడ్రసింగ్ అనమాట త్రూ ఎలాగా ఒక స్ట్రక్చర్డ్ అబాప్లో ప్రోగ్రామింగ్లో. సో ఏంటి మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు అంటే ప్రాజెక్ట్ డెవలప్ చేసినప్పుడు పేరోల్ క్యాలిక్యులేషన్ లాజిక్, అలానే ఇంకొకటి ఏమో ఆర్గనైజింగ్ డేటాబేస్ టేబుల్స్ అనమాట. డేటాబేస్ టేబుల్స్ని ఆర్గనైజ్ చేసేటప్పుడు కూడా మీరు ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేశారు. ఎప్పుడంటే ఫర్ ఇన్ఫర్మేషన్, ఒక ఎంప్లాయ్ ఇన్ఫర్మేషన్ అప్పుడు. సో ఈ క్యాలిక్యులేషన్స్కి ఏం రిక్వైర్ కావాలి అంటే కేర్ఫుల్ టెస్టింగ్, అలానే కరెక్ట్ శాలరీ క్యాలిక్యులేషన్స్ అనేవి రిక్వైర్డ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ డిడ్ యూ ఫాలో. మీరు ప్రోగ్రామింగ్ అప్రోచ్ ఏం ఫాలో అయ్యారు అంటే ద ప్రాజెక్ట్ ఫాలోస్ ఏం ఫాలో అవుతుంది స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ మాడ్యులర్ అబాప్ కోడ్. సో ఈ ప్రాజెక్ట్ ఏం ఫాలో అవుతుంది అంటే ఒక స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ ఫాలో అవుతుంది. ఎలాగా మాడ్యులర్ అబాప్ కోడ్ని వాడి అవుతుంది. సో లాజిక్ అనేది డివైడ్ అవుతుంది ఎలాగా అంటే స్మాలర్ రీయూజబుల్ రొటీన్స్ లాగా. సో ఇంటర్నల్ టేబుల్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి అంటే వర్క్ ఏరియాస్ అనేవి డేటా ప్రాసెసింగ్కి యూజ్ అవుతుంది. సో ఈ అప్రోచ్ ఏం ఇంప్రూవ్ చేస్తుంది అంటే రీడబిలిటీని అలానే మెయింటైనబిలిటీని. ఒకసారి మళ్ళీ చూడండి. వాట్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ డిడ్ యూ ఫాలో అన్నప్పుడు మీరు ఏం చెప్తారు అంటే ద ప్రాజెక్ట్ ఫాలోస్ స్ట్రక్చర్డ్ ప్రోగ్రామింగ్ యూజింగ్ మాడ్యులర్ అబాప్ కోడ్. లాజిక్ అనేది డివైడ్ అవుతుంది ఎలాగా స్మాలర్ రీయూజబుల్ రొటీన్స్ లాగా. ఇంటర్నల్ టేబుల్స్ అండ్ వర్క్ ఏరియాస్ అనేవి డేటా ప్రాసెసింగ్కి యూజ్ అవుతుంది. సో ఈ అప్రోచ్ ఏం ఇంప్రూవ్ చేస్తుంది అంటే రీడబిలిటీని అలానే మెయింటైనబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హౌ డస్ యువర్ ప్రాజెక్ట్ ఎన్షూర్ డేటా యాక్యురసీ. మీ ప్రాజెక్ట్ అనేది డేటా యాక్యురసీని ఎలా ఎన్షూర్ చేస్తుంది అంటే డేటా యాక్యురసీ అనేది ఎలా ఎన్షూర్ అవుతుంది అంటే బై యూజింగ్ ప్రైమరీ కీస్ అన్నమాట అమ్మ. సో ప్రైమరీ కీస్ని అలానే స్ట్రక్చర్ టేబుల్స్ని అలానే కంట్రోల్ క్యాలిక్యులేషన్స్. సో కంట్రోల్ క్యాలిక్యులేషన్స్ని యూజ్ చేసుకొని యాక్యురసీ అనేది ఎన్షూర్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే ఇన్పుట్ వాల్యూస్ అనేవి వ్యాలిడేట్ అవ్వాలి ఎప్పుడు వాటిని ప్రాసెస్ చేసేదానికంటే ముందు. సో పేరోల్ క్యాలిక్యులేషన్స్ ఏం ఫాలో అవుతాయి అంటే
ఒక డిఫైన్డ్ ఫార్ములాస్ అంటే ఒక స్ట్రక్చర్డ్‌లో ఉన్నవి డిఫైన్డ్‌లో ఉన్న ఫార్ములాస్‌ని మాత్రమే ఫాలో అవుతాయి అన్నమాట. అలానే ఇన్‌పుట్ వాల్యూస్ అనేవి వాలిడేట్ అయిపోవాలి. ఎప్పుడు ప్రాసెసింగ్ చేసేదానికంటే ముందు. సో, టెస్టింగ్ అనేది ఎలా జరుగుతుందంటే శాంపుల్ రికార్డ్స్ ద్వారా టెస్టింగ్ అనేది జరుగుతుంది. అలానే కరెక్ట్‌నెస్‌ని కన్ఫర్మ్ చేస్తుందన్నమాట. ఓకేనా అమ్మ? సో, మళ్ళీ చూడండి డేటా యాక్యురసీ అనేది ఏం ఎన్‌ష్యూర్ చేస్తుందంటే బై యూజింగ్ ప్రైమరీ కీ, స్ట్రక్చర్డ్ టేబుల్స్ అండ్ కంట్రోల్ కాలిక్యులేషన్స్ ఇన్పుట్ వాల్యూస్ ఆర్ validate before processing. Payroll calculations ఏం ఫాలో అవుతాయి అండ్ డిఫైన్ ఫార్ములాస్ టెస్టింగ్ విత్ శాంపుల్ రికార్డ్స్ అండ్ కన్ఫర్మ్ కరెక్ట్నెస్. ఓకేనా అమ్మా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హౌ కెన్ దిస్ సిస్టమ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ద ఫ్యూచర్? ఈ సిస్టమ్ అనేది ఫ్యూచర్లో ఎలా ఇంప్రూవ్ అవుతుంది అని అడిగినప్పుడు ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్స్ ఏం ఇంక్లూడ్ చేయొచ్చు అంటే లైక్ వెబ్ ఇంటర్ఫేసెస్ లైక్ వెబ్ ఇంటర్ఫేసెస్ అని లేకపోతే సెల్ఫ్ సర్వీస్ పోర్టల్స్ అని లేకపోతే అడ్వాన్స్డ్ రిపోర్టింగ్ డాష్బోర్డ్స్ ఇలాగా ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఇంక్లూడ్ అవ్వచ్చు. ఓకేనమ్మా? ఇంటిగ్రేషన్ అనేది హెల్ప్ అవుతుంది. ఎలాగా హెచ్ఆర్ డేటాబేసెస్తో ఇంప్రూవ్ అవుతుంది. అలానే ఫంక్షనాలిటీని ఇంప్రూవ్ చేయగలదు. ఓకే. అలానే సెక్యూరిటీ ఫీచర్స్ ఎలాంటివి అంటే రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఇవన్నీ కూడా యాడ్ అవుతాయన్నమాట. మళ్ళీ చూడండి హౌ కెన్ ద సిస్టమ్ బి ఇంప్రూవ్డ్ ఇన్ ద ఫ్యూచర్ అని అడిగితే ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్స్ కుడ్ ఇన్క్లూడ్ వెబ్ ఇంటర్ఫేసెస్, ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీస్ పోర్టల్స్ అండ్ అడ్వాన్స్డ్ రిపోర్టింగ్ డాష్బోర్డ్స్. ఇంటిగ్రేషన్ విత్ రియల్ హెచ్ఆర్ డేటాబేసెస్ వుడ్ ఇంప్రూవ్ ఫంక్షనాలిటీ అనమాట. సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటవి? రోల్ బేస్డ్ యాక్సెస్ కంట్రోల్ ఆల్సో బి యాడెడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ యూర్ సిస్టమ్? సో సిస్టమ్ వల్ల మన సిస్టమ్ వల్ల మన ప్రాజెక్ట్ వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ సిస్టమ్ ఆటోమేట్స్ పేరోల్ క్యాలిక్యులేషన్స్ అండ్ రెడ్యూసెస్ మాన్యువల్ ఎర్రర్స్. ఇట్ ఆర్గనైజెస్ ఎంప్లాయీ డేటా ఇన్ స్ట్రక్చర్డ్ టేబుల్స్. Reports help analyze salary and employee information. Overall, it improves efficiency in employee data management. సిస్టమ్ ఏం ఆటోమేట్ చేస్తుందంటే పేరోల్ క్యాలిక్యులేషన్స్ని అలానే మాన్యువల్ ఎర్రర్స్ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఇది ఇంకా ఏం చేస్తుంది అంటే ఎంప్లాయీ డేటాని ఒక స్ట్రక్చర్ టేబుల్స్లో ఆర్గనైజ్ చేస్తుంది. సో రిపోర్ట్స్ ఏం హెల్ప్ చేస్తాయంటే సాలరీ అండ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ని అనలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలానే ఇది ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది. ఎలాగా? ఎంప్లాయీ డేటా మేనేజ్మెంట్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ డిడ్ యూ లెర్న్ ఫ్రమ్ దిస్ ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ అని అడిగితే దిస్ ప్రాజెక్ట్ హెల్ప్డ్ మీ అండర్స్టాండ్ సాప్ ఆర్కిటెక్చర్, అబాప్ ప్రోగ్రామింగ్ అండ్ పేరోల్ ప్రాసెసింగ్ లాజిక్ అని చెప్తారు. అలానే మీ స్కిల్స్ని అలానే డేటాబేస్ డిజైన్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేసుకున్నారని కూడా చెప్పొచ్చు. ఒక రియల్ బిజినెస్ సిస్టమ్స్ మేనేజ్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకున్నారు. ఓకే. Like what did you learn from this internship project అన్నప్పుడు this project helped me understand SAP architecture, ABAP programming and payroll processing logic. It also helped improve my skills in database design and enterprise application development. I learned how real business systems manage employee information అని కూడా ఓకేనా అమ్మా? సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్రాస్ శాలరీ అండ్ నెట్ శాలరీ? ఓకే. సో ఇక్కడ గ్రాస్ సాలరీ అనేది టోటల్ సాలరీ బిఫోర్ డిడక్షన్స్. ఓకేనా అమ్మా? ఇంక్లూడింగ్ బేసిక్ పే అండ్ అలవెన్సెస్. నెట్ సాలరీ ఇస్ ద ఫైనల్ అమౌంట్ రిసీవ్డ్ ఆఫ్టర్ డిడక్షన్స్. సో ఫైనల్ అమౌంట్ అనేది డిడక్షన్స్ తర్వాత వచ్చిన అమౌంట్‌ని నెట్ సాలరీ అంటాము. గ్రాస్ సాలరీ అనేది టోటల్ సాలరీ వితౌట్ ఎనీ డిడక్షన్స్ ఆర్ ఎనీథింగ్. ఓకేనమ్మా? సో డిడక్షన్స్ ఏమి ఇంక్లూడ్ చేయొచ్చు అంటే లైక్ టాక్సెస్ అని లేదా కాంట్రిబ్యూషన్స్ ఫర్ ద కంపెనీస్ అలాంటివి ఇంక్లూడ్ అవుతాయి. సో నెట్ సాలరీ అనేది ఎంప్లాయీ యాక్చువల్‌గా వాళ్ళ యూజెస్‌కి తీసుకునేదాన్ని నెట్ సాలరీ అని అంటాం. ఓకేనా అమ్మా? సో నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే హౌ డస్ సాప్ ఇంటరాక్ట్ విత్ డేటాబేస్ టేబుల్స్? డేటాబేస్ టేబుల్‌తో సాప్ అబాప్ అనేది ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనే దాని గురించి. అబాప్ అనేది ఇంటరాక్ట్ అవుతుంది లైక్ విత్ డేటాబేస్ టేబుల్స్ యూజింగ్ ఏంటి ఓపెన్ ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్. ఓపెన్ ఎస్‌క్యూఎల్ ఏం స్టేట్మెంట్స్ అంటే సెలెక్ట్, ఇన్సర్ట్, అప్డేట్ అండ్ డిలీట్. ఈ స్టేట్మెంట్స్‌ని యూజ్ చేసుకొని అబాప్ అనేది డేటాబేస్‌తో ఇంటరాక్ట్ అవుతుందన్నమాట. ఓకేనా అమ్మా?
సో, ఈ స్టేట్మెంట్స్ ఏం రిట్రై ఐ మీన్ దీస్ స్టేట్మెంట్స్ ఏం చేస్తాయి అంటే రిట్రైవ్ అండ్ మోడిఫైడ్ డేటా అనమాట. దేంట్లో సాప్ డేటాబేసెస్‌లో. ఇదేం రిజల్ట్స్ చేస్తుంది అంటే ఇంటర్నల్ టేబుల్స్‌ని ఆర్ వర్క్ ఏరియాస్‌ని స్టోర్ చేసుకుంటుందనమాట. ఇంకా ఏం అలౌ చేస్తుందంటే ప్రోగ్రామ్‌ని బిజినెస్ డేటాని ప్రాసెస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా అమ్మ? సో చూడండి. హౌ డస్ అబాప్ ఇంటరాక్ట్ విత్ డేటాబేస్ టేబుల్స్ అంటే అబాప్ ఇంటరాక్ట్స్ విత్ డేటాబేస్ టేబుల్స్ యూజింగ్ ఓపెన్ ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ సచ్ యాస్ ఏంటవి? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, సెలెక్ట్ యూజ్ చేసుకొని ఈ స్టేట్మెంట్స్ ఏం రిట్రైవ్ ఆర్ మోడిఫై చేస్తాయి అంటే సాప్ డేటాబేస్‌లో స్టోర్ అయిన డేటాని మోడిఫై చేసి రిట్రైవ్ చేస్తాయన్నమాట. సో, రిజల్ట్స్ అనేవి ఇంటర్నల్ టేబుల్స్‌లో కానీ లేదా వర్క్ ఏరియాస్‌లో స్టోర్ అవుతాయన్నమాట. ఇదేం అలౌ చేస్తదంటే ప్రోగ్రామ్‌ని బిజినెస్ డేటాని ప్రాసెస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నల్ టేబుల్స్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అంటే ఇంటర్నల్ టేబుల్స్ స్టోర్ ఎంప్లాయీ డేటా టెంపరర్లీ డ్యూరింగ్ పేరోల్ క్యాలిక్యులేషన్స్ దే అలౌ సార్టింగ్ ఫిల్టరింగ్ అండ్ ప్రాసెసింగ్ రికార్డ్స్ ఎఫిషియెంట్లీ ఇన్స్టెడ్ ఆఫ్ రిపీటెడ్లీ యాక్సెసింగ్ ద database operations are performed in memory. This improves performance and speed. సో ఇక్కడ చూసుకుంటే ఇందంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంటర్నల్ టేబుల్స్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అని అడిగితే ఇంటర్నల్ టేబుల్స్ అనేవి ఎంప్లాయీ డేటాని టెంపరరీగా స్టోర్ చేసుకుంటాయి ఎప్పుడు పేరోల్ క్యాలిక్యులేషన్స్ జరిగేటప్పుడు. అలానే సార్టింగ్ కానీ ఫిల్టరింగ్ కానీ లేదా ప్రాసెసింగ్ రికార్డ్స్ ఎఫిషియెంట్గా జరిగేటందుకు హెల్ప్ అవుతుంది. అంటే రిపీటెడ్లీ యాక్సెసింగ్ ద డేటాబేస్ అనే దానికంటే సో లైక్ ఎలా అంటే ఫిల్టరింగ్ ఇదంతా జరుగుతుందనమాట. అంటే రిపీటెడ్‌గా యాక్సెసింగ్ చేయకుండా డేటాబేస్ ఆర్ ఆపరేషన్స్ అనేవి పెర్ఫార్మ్ అవుతాయి మెమరీలో. సో, దీనివల్ల ఆహ్, పెర్ఫార్మెన్స్ అండ్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హౌ ఈస్ ఎంప్లాయీ డేటా యూనికల్లీ ఐడెంటిఫైడ్ ఇన్ యువర్ సిస్టమ్ అని అడిగితే, ఎంప్లాయీ రికార్డ్స్ అనేవి యూనిక్‌గా ఐడెంటిఫై అయితాయి. ఎలాగా? ఎంప్లాయీ ఐడీ అనేది ప్రైమరీ కీస్ కింద యూజ్ చేశానమాట. సో, ఇది ఏం ఎన్‌ష్యూర్ చేస్తుంది? ఈచ్ ఎంప్లాయీ అనే వాళ్ళకి యూనిక్ రికార్డ్ అనేది ఉంటుంది. సో, ప్రైమరీ కీస్ ఏం హెల్ప్ చేస్తాయి అంటే డూప్లికేట్ ఎంట్రీస్‌ని ప్రివెంట్ చేస్తాయన్నమాట. అలానే ఒక స్పెసిఫిక్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్‌ని క్విక్‌గా రిట్రైవ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో, అలానే వాట్ రోల్ డస్ అబాప్ ప్లే ఇన్ ఎంటర్‌ప్రైజ్ సిస్టమ్స్ అనే దాని గురించి చూసుకుంటే, అబాప్ అనేది ఆర్గనైజేషన్స్‌ని అలౌ చేస్తుంది. దేనికి? సాప్ సిస్టమ్స్‌ని కస్టమైజ్ చేసుకోవడానికి. వాళ్ళ బిజినెస్ నీడ్స్ ఎలా అయితే ఉంటాయో అలాగనమాట. స సో, వాళ్ళ ఓన్ కస్టమైజేషన్ అనేది జరుగుతుంది. ఇదెందుకు అంటే రిపోర్ట్స్‌ని గానీ, ఆటోమేట్ ప్రాసెస్‌ని గానీ, లేదా ఇంటిగ్రేట్ సిస్టమ్స్‌ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుందనమాట. సో, కంపెనీస్ ఏం యూజ్ చేస్తాయి అంటే యాప్‌ని బిజినెస్ లాజిక్ ఇంప్లిమెంట్ చేయడానికి యూజ్ అవుతుందమ్మా. సో, ఈ ఫ్లెక్సిబిలిటీ ఏమవుతుందంటే, ఈ ఫ్లెక్సిబిలిటీ వల్ల సాప్ అనేది అడాప్టబుల్ అవుతుంది. లైక్ డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో అడాప్టబుల్‌గా ఉంటుందనమాట. సో, వాట్ రోల్ డస్ అబాప్ ప్లే ఇన్ ఎంటర్‌ప్రైజ్ సిస్టమ్స్ అని అడిగినప్పుడు ABAP allows organizations to customize SAP systems according to business need. బిజినెస్ నీడ్స్‌కి తగ్గట్టుగా కస్టమైజ్ చేస్తుందనమాట. సో, ఇదేం చేస్తుందంటే రిపోర్ట్స్‌ని, ఆటోమేట్ ప్రాసెస్‌ని, ఇంటిగ్రేట్ సిస్టమ్స్‌ని ఇవన్నిటిని కూడా డెవలప్ చేస్తుంది. అలానే కంపెనీస్ అనేవి ABAP‌ని యూజ్ చేసుకుంటాయి. ఎందుకు అంటే బిజినెస్ లాజిక్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి. ఓకేనా అమ్మ? సో, నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఆర్ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్? ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ అనేవి ఒక సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ అనమాట. ఇవెందుకు డిజైన్ చేయడానికి? ఏంటి అంటే లార్జ్ ఆర్గనైజేషనల్ ఆపరేషన్స్‌ని సపోర్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇవేం మేనేజ్ చేస్తాయి అంటే బిజినెస్ ప్రాసెస్ లైక్ బిజినెస్ ప్రాసెస్ ఎలాంటివంటే హెచ్ఆర్, ఫైనాన్స్, లాజిస్టిక్స్ ఇలాంటి వాటన్నిటిని మేనేజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, సాప్ ఈఆర్‌పీ అనేది ఒక ఎగ్జాంపుల్ అనమాట. లైక్ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్‌లో ఇదేం సిస్టమ్ హ్యాండిల్ చేస్తుంది అంటే, లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా అన్నిటిని కూడా హ్యాండిల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకేనా అమ్మ? సో, నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ డేటా ఇంటిగ్రిటీ ఇన్ సాప్ అనమాట. సో, డేటా ఇంటిగ్రిటీ ఇన్ సాప్ ఏంటి అంటే ఆహ్, అదేం రిఫర్ చేస్తుంది అంటే లైక్ యాక్యురసీ గాని లేదా కన్సిస్టెన్సీ ఆఫ్ స్టోర్ డేటా.
అంటే స్టోర్ చేసుకున్న డేటాకి సంబంధించిన వాటిని యాక్యురసీని అండ్ కన్సిస్టెన్సీని. సో, సాప్ ఏం ఎన్షూర్ చేస్తుంది అంటే ఇంటిగ్రిటీ అనమాట. ఎలాగా? ఒక ప్రైమరీ కీస్ అండ్ వాలిడేషన్స్ అండ్ స్ట్రక్చర్డ్ డేటాబేస్ డిజైన్ ద్వారా. సో, డేటా ఇంటిగ్రిటీ ఏం రిఫర్ చేస్తుంది అంటే యాక్యురసీని అలానే కన్సిస్టెన్సీ అనమాట. ఏంటి అంటే స్టోర్ డేటా. సో, సాప్ ఏం ఎన్షూర్ చేస్తుంది? ఇంటిగ్రిటీ అనేది ప్రైమరీ కీస్ అండ్ స్ట్రక్చర్డ్ వాలిడేషన్స్ డేటాబేస్ డిజైన్ వల్ల డిజైన్ అవుతుంది అని అర్థం. ఓకేనా అమ్మా? సో, యాక్యురేట్ డేటా అనేది చాలా ఎసెన్షియల్. ఎందుకు అంటే రిలయబుల్ బిజినెస్ అలానే రిలయబుల్ బిజినెస్ డెసిషన్స్ తీసుకోవడానికి అలానే ఇంటిగ్రిటీ మెయింటైన్ చేయడం వల్ల ఎర్రర్స్‌ని రిపోర్ట్‌లో ప్రివెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో, నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే ఆటోమేషన్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ పేరోల్ సిస్టమ్స్‌లో అంటే పేరోల్ సిస్టమ్స్‌లో ఆటోమేషన్ వల్ల మాన్యుయల్ కాలిక్యులేషన్స్ కానీ, ఎర్రర్స్ లేకపోతే సాలరీ ప్రాసెసింగ్‌లో ఇవన్నిటిలో రెడ్యూస్ అవుతుందనమాట. అలానే పేరోల్ ఆపరేషన్స్‌ని స్పీడప్ చేయడానికి, అలానే ఒక కన్సిస్టెంట్ కాలిక్యులేషన్స్‌ని ఎన్షూర్ చేస్తుంది. సో, ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఏంటంటే రికార్డ్స్‌ని ఆడిటింగ్‌కి దేనికి అంటే ఆడిటింగ్‌కి గానీ, రిపోర్టింగ్‌కి గానీ హెల్ప్ అవుతుంది. సో, ఇదేం ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఎఫిషియన్సీననమాట. ఎందుకు అంటే హెచ్ఆర్ ఆపరేషన్స్‌లో. సో ఇక్కడేంటంటే ఆటోమేషన్ వల్లమ్మ మాన్యుయల్ కాలిక్యులేషన్స్ అనేవి మాన్యుయల్ కాలిక్యులేషన్స్, ఎర్రర్స్ అనేవి సాలరీ ప్రాసెసింగ్‌లో రెడ్యూస్ అవుతాయి. అలానే పేరోల్ ఆపరేషన్స్‌ని గానీ, కన్సిస్టెన్సీని గానీ స్పీడప్ చేస్తుంది. అలానే ఆటోమేటెడ్ సిస్టమ్స్ ఏం చేస్తాయి అంటే రికార్డ్స్ కానీ, లేదా ఆడిటింగ్ అండ్ రిపోర్టింగ్‌ని మెయింటైన్ చేస్తుంది. ఇదేమి ఇంప్రూవ్ చేస్తుందంటే ఎఫిషియన్సీ అనమాట. దేంట్లో హెచ్ఆర్ ఆపరేషన్స్‌లో. సో, నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే లైక్ హౌ డస్ సాప్ హెల్ప్ ఆర్గనైజేషన్స్ మేనేజ్ ఎంప్లాయీస్ అని అడిగితే, సో సాప్ స్టోర్స్ ఎంప్లాయీ రికార్డ్స్ అంటే ఎంప్లాయీ రికార్డ్స్‌ని స్టోర్ చేసుకుంటుంది. లైక్ అటెండెన్స్ ట్రాక్స్ అని, ప్రాసెస్ పేరోల్ అని ఇదేం ప్రొవైడ్ చేస్తుందంటే టూల్స్ అనమాట. రిక్రూట్‌మెంట్‌కి, ట్రైనింగ్‌కి అలానే పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్‌కి. సో హెచ్ఆర్ మేనేజర్స్ అనేవాళ్ళు అనలైజ్ చేసుకోవచ్చు. అంటే డేటాని ఈజీలీగా యాక్సెస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. దీనివల్ల ఇదేం ఇంప్రూవ్ చేస్తది అంటే, వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్‌ని ఇంప్రూవ్ చేస్తుందనమాట. సో చూడండి, సాప్ స్టోర్స్ ఎంప్లాయీ రికార్డ్స్, ట్రాక్స్ అటెండెన్స్ అండ్ ప్రాసెస్ పేరోల్ సో ఇదేం ప్రొవైడ్ చేస్తుందంటే టూల్ ఫర్ ట్రైనింగ్ అండ్ పర్ఫార్మెన్స్ ఇవాల్యుయేషన్. హెచ్ఆర్ మేనేజర్స్ ఏం అనలైజ్ చేసుకోగలరంటే వర్క్ ఫోర్స్ డేటా ఈజీగా అండ్ మేనేజ్ చేసుకోవడానికి అవుతుంది. సో, ఇక్కడ చూసుకుంటే వాట్ ఈస్ స్కాలబిలిటీ ఇన్ ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్. సో, స్కాలబిలిటీ అనేది ఇట్ రిఫర్స్ టు ది ఎబిలిటీ ఆఫ్ ఎ సిస్టమ్ అని కూడా చెప్పొచ్చమ్మా. సో, ఇదేం చేస్తుందంటే ఇంక్రీజింగ్ డేటా అనమాట. యూజర్స్‌ని ఎలా అంటే ఎలాంటి పెర్ఫార్మన్స్ ఇష్యూస్ లేకుండా ఇంక్రీజ్ చేస్తుంది. సో, సాప్ సిస్టమ్స్ అనేవి ఎందుకు డిజైన్ అంటే లార్జ్ ఆర్గనైజేషన్స్‌కి
లార్జ్ ఆర్గనైజేషన్స్‌ని సపోర్ట్ చేస్తాయన్నమాట. అలానే థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీ డేటా ట్రాన్సాక్షన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. సో, దీనివల్ల ఏమవుతుందంటే ఇదేం సూటబుల్ అవుతుంది అంటే ఎంటర్‌ప్రైజ్ ఎన్వైర్న్‌మెంట్‌కి సూటబుల్ అవుతుంది. ఓకేనా అమ్మా? సో, స్కేలబిలిటీ అనేది ఏం రిఫర్ చేస్తుంది అంటే ఎబిలిటీని అనమాట. సో, ఎబిలిటీ ఆఫ్ ఎ సాప్ సిస్టమ్. డేటా అనమాట. వితౌట్ పెర్ఫార్మన్స్ ఇష్యూస్. సో, సాప్ సిస్టమ్స్ అనేవి ఏం డిజైన్ చేస్తారంటే లార్జ్ ఆర్గనైజేషన్స్‌కి సపోర్ట్ చేయడానికి యూజ్ అవుతుందనమాట. ఇవి థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ అండ్ ట్రాన్సాక్షన్ మేనేజ్ చేయొచ్చమ్మా. సో, ఇది ఎంటర్‌ప్రైజ్ ఎన్వైర్న్‌మెంట్స్‌కి బాగా సూటబుల్ అవుతుంది. ఓకేనా? సో, నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిపోర్టింగ్ ఇన్ బిజినెస్ సిస్టమ్స్ అంటే, బిజినెస్ సిస్టమ్స్‌లో రిపోర్టింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, రిపోర్ట్స్ అనేవి ఒక స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్‌ని బిజినెస్ ఆపరేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో, మేనేజర్స్ అనేవాళ్ళు రిపోర్ట్స్‌ని యూజ్ చేసుకొని అనలైజ్ చేస్తారు పెర్ఫార్మన్స్‌ని. అంటే లైక్ డెసిషన్స్‌ని కూడా తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో, పేరోల్ రిపోర్ట్స్ ఏం హెల్ప్ చేస్తాయి అంటే సాలరీ ఎక్స్‌పెన్సెస్‌ని అలానే ఎంప్లాయీ బెనిఫిట్స్‌ని ట్రాక్ చేస్తాయి. సో, ఎఫెక్టివ్ రిపోర్టింగ్ ఏమి ఇంప్రూవ్ చేస్తుందంటే ట్రాన్స్‌పరెన్సీని ఇంప్రూవ్ చేస్తుంది. ఓకేనా అమ్మా? సో, నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే వాట్ ఈస్ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఇన్ సాప్? సో, సిస్టమ్ ఇంటిగ్రేషన్ అంటే డిఫరెంట్ మాడ్యూల్స్ అండ్ అప్లికేషన్స్‌ని కనెక్ట్ చేసేదానికి అన్ యూజ్ అవుతుందనమాట. సో, ఈ సిస్టమ్ ఇంటిగ్రేషన్ ఏం రిఫర్ చేస్తుంది అంటే కనెక్టింగ్ డిఫరెంట్ మాడ్యూల్స్ అండ్ అప్లికేషన్స్ వితిన్ సాప్ అని అర్థం. సో, డేటా అనేది డిపార్ట్‌మెంట్స్ మధ్యలో ఫ్లో అవుతుంది. లైక్ ఎలాగా హెచ్ఆర్, ఫినాన్స్, లాజిస్టిక్స్ ఇలా అనమాట. సో, ఇంటిగ్రేషన్ అనేది ఏం ఎన్‌ష్యూర్ చేస్తుందంటే అన్ని డిపార్ట్‌మెంట్స్ అనేవి ఒక కన్సిస్టెంట్ ఇన్ఫర్మేషన్‌తో వర్క్ అనేది జరుగుతుందా లేదా అని చూసుకుంటాయి. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుందనమాట. ఎలాగా? అక్రాస్ ది ఆర్గనైజేషన్స్ అంటే అన్ని ఆర్గనైజేషన్స్‌కి మధ్యలో కోఆర్డినేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే హౌ డస్ యువర్ ప్రాజెక్ట్ డెమాన్‌స్ట్రేట్ సాప్ కాన్సెప్ట్స్? అంటే కాన్సెప్ట్స్‌ని మీ ప్రాజెక్ట్ అనేది ఏం డెమాన్‌స్ట్రేట్ చేసింది అంటే డేటా స్టోరేజ్ అని, పేరోల్ కాలిక్యులేషన్స్ అని, అలానే జనరేషన్స్ అని ఏంటి యాప్‌ని యూజ్ చేసుకొననమాట. ఇదేం చేస్తది అంటే ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ అనేది ఎలా మేనేజ్ చేయడం జరిగింది. అంటే సాప్ సిస్టమ్స్‌ని యూజ్ చేసుకొని ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ ఎలాగ మేనేజ్ చేయడం జరిగింది. ఇదేం ఇల్లుస్ట్రేట్ చేస్తుంది అంటే డేటా ప్రాసెసింగ్‌ని ఇల్లుస్ట్రేట్ చేస్తుందనమాట. సో, ఈ ప్రాక్టికల్ లెర్నింగ్ ఇంప్లిమెంటేషన్‌ని ఇంప్రూవ్ చేస్తుందనమాట. సో, నెక్స్ట్ క్వెషన్ చూసుకుంటే వై సాప్ వైడ్‌లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్? ఇండస్ట్రీస్‌లో ఎందుకు సాప్‌ని అంత వైడ్‌లీ యూజ్ చేశారు అంటే, సాప్ అనేది రిలయబుల్ ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్‌ని ఒక స్ట్రాంగ్ డేటా మేనేజ్‌మెంట్ అండ్ ఇంటిగ్రేషన్ క్యాపబిలిటీస్‌తో ప్రొవైడ్ చేస్తుంది. సో, దీనివల్ల ఏంటి అంటే కాంప్లెక్స్ బిజినెస్ ఆపరేషన్స్ అంటే లైక్ మల్టిపుల్ డిపార్ట్‌మెంట్‌ల మధ్యలో జరిగేదాన్ని ఇదేం చేస్తది అంటే సపోర్ట్ చేస్తదనమాట. అంటే మెనీ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా ఈ సాప్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి. దేనికి? ఫర్ డైలీ ఆపరేషన్స్. సో, ఇక్కడేంటి అంటే లైక్ ఇది స్కేలబిలిటీ అండ్ రిలయబిలిటీ వల్ల ఇది పాపులర్ అనమాట. సో, మోస్ట్‌లీ పెద్ద పెద్ద బిజినెసెస్ ఆర్ మల్టీనేషనల్ కంపెనీస్ అన్నీ కూడా సాప్ మీద రిలై అయ్యి ఉంటాయి. ఎందుకంటే మల్టిపుల్ డిపార్ట్‌మెంట్స్‌ని టుగెదర్ ఇంటిగ్రేట్ చేయడానికి కానీ, లేకపోతే కాంప్లెక్స్ బిజినెస్ ఆపరేషన్స్‌ని పెర్ఫార్మ్ చేయడానికి గానీ సాప్ అనేది మోస్ట్‌లీ హెల్ప్‌ఫుల్ అవుతుంది. దట్స్ వై ఇట్ ఈస్ మోర్ వైడ్‌లీ యూజ్డ్ ఇన్ ఇండస్ట్రీస్ అమ్మ. అలానే హౌ వుడ్ యూ సమ్మరైజ్ యువర్ ప్రాజెక్ట్ ఇన్ సింపుల్ టర్మ్స్? అంటే మీ ప్రాజెక్ట్‌ని ఇలా సింపుల్ టర్మ్స్‌లో మీరెలా సమ్మరైజ్ చేసి చెప్పగలరు అంటే
మీరు ఎలా చెప్పాలి అంటే దిస్ ప్రాజెక్ట్ ఈస్ అన్ అబాప్ బేస్డ్ ఎంప్లాయీ అండ్ పేరోల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇదేం స్టోర్ చేసుకుంటదంటే ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్‌ని అలానే సాలరీస్‌ని కాలిక్యులేట్ చేస్తుంది. అలానే రిపోర్ట్స్‌ని జనరేట్ చేస్తుంది. సో, ఈ సిస్టమ్ ఏం డెమాన్‌స్ట్రేట్ చేస్తుందంటే ఒక సాప్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ అనేవి ఎలాగా హెచ్ఆర్ ప్రాసెస్‌ని ఆటోమేట్ చేస్తాయి. అలాగా చేస్తుందనమాట. అండ్ డేటా అన్నిటిని కూడా ప్రాజెక్ట్‌లో యూజ్ చేస్తాం. అది ఒక సింథటిక్ అని మాత్రమే. ఇట్స్ ఎడ్యుకేషనల్ పర్పస్ అని చెప్తారు. లైక్ ఎలా అంటే ద ప్రాజెక్ట్ ఇస్ ద అబాప్ బేస్డ్ ఎంప్లాయీ అండ్ పేరోల్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇట్ స్టోర్స్ ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్, క్యాలిక్యులేట్ సాలరీ అండ్ జనరేట్ రిపోర్ట్స్. ద సిస్టమ్ డెమాన్‌స్ట్రేట్స్ హౌ SAP ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ ఆటోమేట్ హెచ్ఆర్ ప్రాసెస్. ఆల్ డేటా యూజ్డ్ ఇన్ ద ప్రాజెక్ట్ ఈస్ సింథటిక్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అని చెప్పి మీరు ఇక్కడితో మీరు ఎండ్ చేస్తారు. ఓకేనా అమ్మా? So this is all about your Viva questions. In yesterday's class, I have covered around 24 to 25 questions. And today's class, I have covered almost all the questions. So total మీకు 60 questions వరకు నేను explain చేశాను. So please make sure to give the best for your external reviews. This is all about your Viva questions, Amma. Thank you for today.